పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు మనకి 16 విడతలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పీఎం కిసాన్ 2000 చొప్పున, అంటే 3 మంత్స్కి ఒకసారి 2000 రూపాయల చొప్పున అయితే వేస్తారనమాట. సంవత్సరానికి 6000. అయితే ఇప్పుడు వేసేది మనకి 17వ విడత అనమాట. ఈ 17వ విడత మనకి జూన్ 18వ తారీఖు 2024 ఈ డేట్లో మనకి అనౌన్స్ అయితే చేశారు. ఆ రోజే రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఆ డేట్ కనుక మిస్ అయితే జూన్ లాస్ట్ వీక్లో అయితే వేస్తారనమాట. మరి 2000 ఎవరికి వేస్తారు అంటే, ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే పడతాయి అనమాట డబ్బులు అనేది. కాకపోతే ఇక్కడ చాలామంది రైతులు అప్లికేషన్ పెట్టుకొని ఈకేవైసీ అనేది చేసుకోలేదన్నమాట. ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు చేసుకోండి. ప్రజెంట్ మనకి కొత్తగా అప్లికేషన్లో పెట్టుకోవడానికి కూడా వెబ్సైట్ అయితే మెయింటెనెన్స్లో ఉంది. అది 2-3 రోజుల్లో ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత మీరు కొత్త దరఖాస్తులు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ విడత రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనకి కొత్తగా పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఒకవేళ ఇప్పుడు ఈకేవైసీ చేసుకుందామన్నా చేసుకోలేని పరిస్థితి అనమాట. మీకు బయోమెట్రిక్ ద్వారా సిఎస్సీలో అవ్వట్లేదు. అలాగే ఈ పోర్టల్ అనేది మెయిన్ పోర్టల్లో ఓటీపీ ద్వారా చేసుకుందామన్నా సరే అవ్వదన్నమాట. అయితే మీరు ఒక పని చేయండి. ఒకవేళ కేవైసీ అవ్వలేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. అది యాప్ సహాయం ద్వారా, అంటే యాప్ మనం ఎక్కించుకొని ఫోన్లోని దాని ద్వారా మనం అయితే చేసుకోవచ్చు. నేను ఎంటర్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఆ వీడియో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి చూడండి. అంటే యాప్ ద్వారా మన ఫేస్ అథెంటికేషన్ ఇచ్చి పీఎం కిసాన్ ఈకేవైసీ ఏ విధంగా చేయాలనేది ఉంటుంది ఆ వీడియోలో. ఇంకా కొత్త దరఖాస్తుల గురించి అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్లై చేయడానికి లేదండి. మనకి 18వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఒక 20 డేస్కి మళ్ళీ ఈకేవైసీ ప్రాసెస్ ఉంటుంది. యథావిధిగానే మనం అయితే చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ విడత అనమాట. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పీఎం కిసాన్ ఈ నెల నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. అంటే 2024 18వ తారీఖు జూన్ నెల, ఈ నెల 18వ తారీఖున అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారనమాట పీఎం కిసాన్. మీ అందరికీ తెలుసు కదా, ఎన్పిసిఐ లింకు దేనికైతే ఉందో దానికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. ఒకసారి యూఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఏ బ్యాంక్, మన ఆధార్కి ఏ బ్యాంక్ సీడ్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆ వీడియో కూడా నేను ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను, ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు వెబ్సైట్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఒకవేళ మీరు పేమెంట్ స్టేటస్ మీకు వచ్చిందా రాలేదా అనేది తెలుసుకోవాలంటే పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు పిఎఫ్ఎంఎస్ సైట్కి సంబంధించిన వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇదనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డీబీటీ స్టేటస్ ట్రాకర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు స్కీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కేటగిరీ అనమాట. ఇందులో చాలా స్కీమ్స్ అయితే ఉంటాయి, మొత్తం సెంట్రల్కి సంబంధించినవి అన్నీ కూడా. ఇందులో పీఎం కిసాన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనండి. తర్వాత ఇక్కడ డీబీటీ స్టేటస్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇక్కడ పేమెంట్ బెనిఫిషరీ వ్యాలిడేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ ఐడి అయితే ఇవ్వాలి. అప్లికేషన్ ఐడి అంటే మీరు పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర లేకపోతే ఆధార్ నెంబర్ కొట్టి చూడండి. ఒకవేళ ఇన్ కేసు రాకపోతే కనుక ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను గత వీడియోలో చెప్పాను. అది నేను కూడా ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్ అయితే కనుక కింద మీకు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా మనకు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించి అలాగే ఈ శ్రామ్ కార్డు ఉన్నవారికి కూడా బెనిఫిట్స్ అనేది అనౌన్స్ చేస్తారట. ఇంకా బెనిఫిట్స్ అనేది కల్పిస్తూ ఉన్నారట. అది ఏ విధంగా తీసుకొస్తారనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా కేంద్రంలో బీజేపీ గెలిచింది కదండి, ఇప్పుడు ఒక విడతకి 3000 వేస్తారట కదా, లేదంటే 6000 వేస్తారంట కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేం లేదు, ఒక విడతకు వచ్చేసి 2000 రూపాయల చొప్పున క్రెడిట్ అవుతాయి అనమాట. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. రేపు 18వ తారీఖుని పీఎం కిసాన్కి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వీడియో పెడతాను. ఆ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.